Hi friends, welcome to Lands and Loans, a one-stop destination for your financial investment and insurance needs. This is Nand Kishore, the CEO of the company Lands and Loans. సో ఈ రోజు మనం మన కంపెనీ గురించి డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాము. సో జనరలీ ల్యాండ్స్ అండ్ లోన్స్, వాట్ ఈస్ ల్యాండ్స్ అండ్ లోన్స్? సో ల్యాండ్స్ అండ్ లోన్స్ అనేది ఏంటంటే ఒక కాంబినేషన్ ఆఫ్ మన ప్రాపర్టీస్, ఇన్సూరెన్స్ అండ్ లోన్స్. సో మీరు ఏదైనా ప్రాపర్టీ చూడాలనుకుంటున్నారా? సో వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇన్వెంటరీ ఇన్ హైదరాబాద్. సో వి డీల్ విత్ ఆల్ ద హై రైజ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్. సో మీరు ఏదైనా ఏరియాలో ప్రాపర్టీ చూడాలి అని అనుకుంటున్నారు అని అనుకుంటే వీ కెన్ గైడ్ యూ బెటర్. సో మీ బడ్జెట్ లో, సో మీరు అనుకున్న రేంజ్ లో, మీరు అనుకున్న ఏరియాలో వీ విల్ సర్చ్ ఫర్ యూ. సో మీకు నచ్చిన ప్రాపర్టీ మేము మీకు ఇప్పిస్తాం. సో నెక్స్ట్ కమ్స్ లోన్ ప్రాసెస్. సో చాలా మంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. సో ప్రాపర్టీ తీసుకున్న తర్వాత ఏ బ్యాంక్ కి వెళ్ళాలి, సో ఏ బ్యాంక్ వెళ్ళాలి, జనరల్ గా ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏ బ్యాంక్ లో మనకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నా ఏజ్ 50 అనుకోండి, ఎంత టెన్యూర్ వస్తుంది. సో ఎగ్జాంపుల్ 55 ఎంత టెన్యూర్ వస్తుంది, 30 ఎంత టెన్యూర్ వస్తుంది. సో టెన్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ, నేను కొన్న ప్రాపర్టీకి నేను ఎంత మార్జిన్ పే చేయాలి, సో మార్జిన్ మనీ మీ దగ్గర తక్కువగా ఉందా, సో అది ఎట్లా అడ్జస్ట్ చేయాలి. సో ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, దెన్ వీ కెన్ గైడ్ విత్ ద బెటర్. సో మార్కెట్ లో ఏంటంటే చాలా మంది ఉన్నారు. సో దే టెల్ దట్ వీ విల్ బి గైడింగ్ యూ, సో వీ విల్ బి ప్రొవైడింగ్ ద ప్రాపర్టీ. బట్ వీ హ్యావ్ 13+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వీఆర్ ఫ్రమ్ అ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. సో మాకు రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వీ కెన్ డెఫినెట్లీ గైడ్ యూ గెటింగ్ ద రైట్ ప్రాపర్టీ అండ్ ద రైట్ లోన్. సో లోన్ లో కూడా ఏంటంటే ప్రాపర్టీ తీసుకున్న తర్వాత దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్. సో ఏ ఫైల్ కూడా వేరే ఫైల్ కి కాంబినేషన్ గా ఉండదు. సో దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి అని అంటే జనరల్ గా ప్రొఫైల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం. సో ప్రొఫైల్ లో ఏంటి అని అంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్. చాలా మందికి సివిల్ ఇష్యూస్ ఉంటాయి. సో సివిల్ ఇష్యూస్ ఉన్న తర్వాత ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు లోన్ వస్తుందా లేదా. సో జనరల్లీ ఆబ్వియస్లీ సివిల్ ఇష్యూ ఉంటే దేర్ విల్ బి సమ్ ఇష్యూస్, బట్ డిపెండ్స్. సో మేమేంటి అని అంటే మీ సివిల్ ఇష్యూ ఉంటే దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి. సో మీ సివిల్ ఇష్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లోన్ మనకు ఖచ్చితంగా వస్తుందా లేదా. సో లోన్ వచ్చే 99.99% ఎక్కడ ఛాన్స్ ఉన్నా సరే వీ కెన్ గైడ్ యూ ద బెటర్. బికాస్ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 70+ బ్యాంక్స్ టైఅప్, లైక్ గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. సో గవర్నమెంట్ బ్యాంక్స్ లో చాలా మటుకు ప్రొఫైల్ అంతా క్లియర్ గా ఉండాలి. సో ప్రైవేట్ లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఎన్బిఎఫ్సిస్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్, బట్ దట్ వీ కాంట్ అష్యూర్. సో మేమేంటంటే మీ ప్రొఫైల్ ని అనలైజ్ చేసి, మీ ఇన్కమ్ ని అనలైజ్ చేసి, మీ ప్రొఫైల్ మొత్తంలో ఏం ఇష్యూస్ ఉన్నాయి, సో ఆ ఇష్యూస్ ప్రకారంగా మీకు మేము లోన్ ప్రొవైడ్ చేస్తాం. సో ఓకే, సో ఇన్ కేస్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎన్బిఎఫ్సికి వెళ్దాం. సో మీరు పర్మనెంట్ గా ఎన్బిఎఫ్సి బ్యాంక్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఒక 12 EMIs పే చేసిన తర్వాత మీకు మళ్ళీ ప్రైవేట్ కానీ గవర్నమెంట్ బ్యాంక్ కానీ మనం షిఫ్ట్ చేయొచ్చు.